రండి బాబు రండి, గొప్ప తగ్గింపు ధరలో లభిస్తోంది. రండి రండి బాబు రండి, మా ఓనర్ కి పిచ్చెక్కింది, అందుకే సరుకంతా తక్కువ. రండి బాబు రండి, ఓనర్ కి పిచ్చెక్కమేస్తున్నాడంట. రండి బాబు రండి రండి రండి, ఓనర్ కి పిచ్చెక్కింది. ఓనర్ కి పిచ్చెక్కిందా? అసిస్టెంట్ మేనేజర్ నీకు లైన్ వేస్తుందా? అయితే త్వరలో నీకు ప్రమోషన్ వస్తుంది. అనాలి గానీ తనే నాతో వచ్చేటట్టుంది. చంపేస్తా నిన్ను. ఓకే. ఎంత రింగ్ టోన్ మార్చంజలి. మొదలు పెట్టావా? నీకేదో ఒకటి దొరకాలి. ఫోన్ తీ అంజలి. ఎవరది? ఎవడో సైకోగాడు నిన్నటి నుండి ఒక్కటే చంపేస్తున్నాడు. నాకు నేను మాట్లాడతాను. అమ్మో, నువ్వు ఇంకా పెద్ద సైకోవి. వాడు ఇంకా అతి చేస్తే అప్పుడు మాట్లాడు. కొంచెం నెమ్మదిగా తినలేవా? లేను. సో సారీ. సారీ. కోతి పిల్ల. పోరా పిల్లగాడా. ఓయ్, అమ్మా, సిద్ధార్థ్ వెళ్ళిపోయాడమ్మా. రెడీ అవుతున్నాడు. ఏంటమ్మా ఫోన్ చేసావు? నీకు విషయం చెప్పాలి, అందుకే ఫోన్ చేశాను. అర్జున్కు ఓ మంచి సంబంధం వచ్చింది. ఆహా, మనం అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి వాళ్ళింటికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలో నిర్ణయించలేదు. నువ్వు సిద్ధార్థ్ ఇద్దరూ వస్తారుగా? తప్పకుండా అమ్మా. అమ్మా మళ్ళీ ఫోన్ చేస్తాను. అమ్మా, నాన్నను ఒకసారి సిద్ధుకి ఫోన్ చేసి చెప్పమాను. సరేమ్మా, నేను చేయమని చెప్తా. సరే అమ్మా. ఒక్క నిమిషం ఇంకొకటి వేసేస్తాను. జస్ట్ మినిట్. అమ్మ ఫోన్ చేసింది. అర్జున్కి ఏదో మంచి సంబంధం వచ్చిందంట. దాని గురించి మాట్లాడడానికి మన ఇద్దరిని ఇంటికి రమ్మన్నారు. మీ నాన్నకి నా మీద కోపం పోలేదనుకుంటా. మనం తప్పకుండా వెళ్దాం. అలాగైనా నాన్న కోపం తగ్గుతుందేమో. నువ్వు ఒక్కసారి కూడా విశాఖపట్నం రాలేదు కదా, అక్కడి నుంచే మనం అరకుకు కూడా వెళ్దాం. ప్లీజ్. అలాగే. అది చిన్న పర్ఫ్యూమ్ కొట్టా కదా. కొంచెం ఫీల్ అయ్యావు కదా నువ్వు. చూద్దామని. బాయ్. చూసుకోరా. ఐమాక్స్కి రమ్మని ఫోన్ చేశాడు, అక్కడికే వెళ్తున్నాను. జస్ట్ మినిట్ సార్. నీ మీద కస్టమర్ కేర్కి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయంట. కస్టమర్స్తో డీల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి, లేకపోతే నీ కెరీర్కే ప్రాబ్లం. షూర్ సార్. బీ సీరియస్, ఓకే? గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీ బండి రెడీ అయింది సార్. సార్
బండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ మీద చేసింది. ఒక్క పైసా కూడా మీరు క్లెయిమ్ చేసినా రాదు సార్. మొత్తం క్యాష్ మీరే కట్టుకోవాలి సార్. అది చెప్పడానికి నవ్వడం అవసరం. సార్ కస్టమర్స్ తోటి ఇలా నవ్వుతూ మాట్లాడకపోతే నా ఉద్యోగం పోతుంది సార్. థ్యాంక్ యూ సార్. ముందు మీరు ఇన్సూరెన్స్ చేయించుకోండి సార్. మీ బండికి చాలా సేఫ్. మీరు కనుక ఇన్సూరెన్స్ చేయించుకుంటే బండికి డ్యామేజ్ అయితే రికవరీ అయిపోతుంది. మేము గ్యారంటీ. ఒక చిన్న గీత పడినా మేమే ఇస్తాం డబ్బులు. అక్క నీ స్కూలింగ్ అంతా వైజాగ్లోనే అయిందా? చిన్నిగాని కూడా అక్కడే బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేయాలంటున్నారు డాడీ. ఇంట్లో ఉంటే వీడు అల్లరి భరించలేకపోతున్నాం మేము. కాఫీ తేనా? వద్దు. అయ్యో అయ్యో కరెంట్ పోయింది. ఇప్పుడు ఎగర్రా. సరే అక్క మరి నేను వెళ్తాను. సరే మరి జ్యూస్. బాగున్నారా? ఆ, వస్తాను. పద చిన్ను వెళ్దాం. అరే నువ్వు మారవా? ఏయ్ చూసావా అండి, ఏలేడు అంత లేడు. మరెందుకు అలా చేసావు? టిట్ ఫర్ టాట్. ఆ? బా, ఊరికే బుక్స్ చదివితే కోపం తగ్గదు. నువ్వు అటు పెద్దోళ్ళ బిహేవ్ చేయవు, ఇటు పిల్లోళ్ళ బిహేవ్ చేయవు. ఆ బుడింగాడు వెళ్ళేటప్పుడు ఏమన్నాడు విన్నావుగా నువ్వు? కరెక్టే అన్నాడు. నీకెప్పుడు నా తప్పులు ఎతకడానికే సరిపోతుంది. అది వెతకడానికైనా నీకోసం ఒకరున్నారు. సారీ, నేను మారాలనే అనుకుంటుంటాను, కానీ అప్పుడప్పుడు నాకు తెలియకుండానే సిద్ధు, నాకు తెలుసు ఇదంతా నువ్వు కావాలని చేయడం లేదు. ఇలా చేయడం నీకు ఇష్టం ఉండదు కూడా. కానీ అది నా ఒక్కదానికే తెలుసు. మిగతా వాళ్ళు ఇది అర్థం చేసుకోలేరు కదా. నీకు అర్థమైంది కదా, చాలు నాకు. అది కాదు, ఇలా ఎప్పుడు బాగుండదు. నువ్వు అందరి దృష్టిలో చెడ్డవాడవాడు నాకు ఇష్టం లేదు. నీలో ఈ కోపం పోవాలి, అది నువ్వు మాత్రమే చేయగలవు. బట్ ఐ హెల్ప్ యూ, ఐ ప్రామిస్. సిద్ధు, మనకందరూ కావాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అందరూ. I'll try my best. Thank you. Promise. I love you.